రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త కండిషన్‌లో ఉన్న మహీంద్రా 475 ట్రాక్టర్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. చాలా అంటే చాలా తక్కువ ధరకైతే ఈ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే వచ్చిందన్న. అదే కాకుండా చాలా తక్కువగా నడిచిన బండి అన్న. క్లీన్ కండిషన్‌లో అయితే ఉంది. బండి మీరే చూసుకోండి ఎంత కొత్తగా ఉందో. ట్రాక్టర్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషను మరి ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ఇంప్లిమెంట్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న, మనం సేల్ చేసి పెడతాము. మీ ట్రాక్టర్ని లేదా ఇంప్లిమెంట్ని అమ్మాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న, మనం అమ్మి పెడతాము. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్లో కన్నా ముందుగా మన ట్రాక్టర్ సేల్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి అన్న, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా 475 DI ట్రాక్టర్ అన్న. మహీంద్రాలో 475 బండి 475 బండి అయితే అనొచ్చు. బండి వచ్చేసరికి న్యూ అండ్ గుడ్ కండిషన్లో అయితే ఉందన్న. చాలా కొత్త కండిషన్లో బండి అయితే అందుబాటులో అయితే ఉంది. ట్రాక్టర్కు ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు. అలాంటి కండిషన్లో అయితే ఉంది ట్రాక్టర్ వచ్చేసరికి. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న, నీట్ అండ్ వెల్ మెయింటైన్ వెహికల్ అయితే అనొచ్చు. ముఖ్యంగా ట్రాక్టర్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2019 మోడల్ ట్రాక్టర్ అన్న. 2019 మోడల్ ట్రాక్టర్. అండ్ ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్ దాదాపుగా 70% లైఫ్ అయితే ఉందన్న. ట్రాక్టర్ యొక్క టైర్ల కండిషన్ 70% అయితే ఉంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడన్న. చాలా తక్కువగా నడిచిన బండి. 42 HP ట్రాక్టర్ అన్న. ఇది వచ్చేసరికి క్లీన్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. బండికి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఇంజన్ పరంగా కానీ గేర్ బాక్స్ పరంగా కానీ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే రాదు. అండ్ ఇది అన్న ట్రాక్టర్ రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కామెంట్ చేయండి. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకుని అన్న. డెఫినెట్గా మన ఛానల్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇక ఈ ట్రాక్టర్ ధర ఓనర్ వచ్చేసరికి 4,10,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనర్ 4,10,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు మాట్లాడుకున్న ఓనర్ డెఫినెట్గా రేట్ అయితే తగ్గిస్తాడు. లొకేషన్ వచ్చేసరికి నాయుడుపేట టౌన్లో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేటు. నాయుడుపేట ఏరియా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. తిరుపతి జిల్లాలో బండి అయితే ప్రస్తుతం అందుబాటులో అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. మీకు నెక్స్ట్ ఏ ఏరియాలో ఏ మోడల్ కంపెనీ ట్రాక్టర్లు కావాలో కామెంట్ అయితే చేసేయండి. నేను ఖచ్చితంగా అవే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటారన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మనకు నేరుగా రైతుల నుంచి బండ్లు వస్తాయి కాబట్టి చాలా తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న బండ్లు అయితే మనకైతే దొరుకుతాయన్న. కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న ఓనర్ నెంబర్, వీడియోలో ఎక్కడ ఉండదు, అది గమనించగలరు. ఒకవేళ ట్రాక్టర్ సోల్డ్ అవుట్ అయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న. అది కూడా కొద్దిగా చూడండి. సో ఇదే అన్న ఇవాటి వీడియోలో మంచి ట్రాక్టర్లు కనుక నెక్స్ట్ కూడా తేవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ముందు కూడా మీకోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రాక్టర్లు తెస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందామన్న. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.